ఇప్పుడు మనం ఏ ఊర్లో అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఊర్లో అన్నా ఏది ఆడకపోయినా కానీ వాలీబాల్ కంపల్సరీ ఆడతారు. ఒక కోర్ట్ అయితే ఉంటుంది, డెఫినెట్గా కోర్ట్ అనేది ఆడతారు. జనరల్గా మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకున్న పీటీస్ అందరూ కూడా వాలీబాల్ నాలెడ్జబుల్ పర్సన్స్ అందరూ కూడా. సో చాలామందికి ఏంటంటే వాలీబాల్ ఆడటం ఎట్లా అంటే అది చూడగానే ఒక ఇంట్రెస్టింగ్గా అనిపించే గేమ్ యాక్చువల్గా. ఇప్పుడు వాలీబాల్ అనేది ఆడటం కంటే కూడా చూసే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ జంప్ చేయడం కానీ, డిఫెన్స్ ఆడడం కానీ, బ్లాక్ చేయడం కానీ ఇంట్రెస్ట్ వస్తుంది. చాలామందికి ఏంటంటే చూసి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. స్కూల్ లెవెల్ నుంచే అంటే స్కూల్ లెవెల్లోనే మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించగలిగాం అంటే ఆటోమేటిక్గా అది మనం ఆ ప్రిపరేషన్ పీఈటీస్ మోర్ ఇంపార్టెంట్ అండి. అంటే జనరల్గా పీఈటీస్ అనేవాళ్ళు గ్రాస్ లెవెల్లో స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఎక్కువ ఎందుకంటే వాళ్ళకి ఎవరిని ఎలా తీసుకెళ్ళాలని తెలియదు జనరల్గా. సో వాళ్ళు ఎప్పుడూ కూడా పీఈటీస్ని ఎక్కువ వాళ్ళు నేను ఫీల్ అయ్యేది ఏంటంటే పీఈటీస్ వాళ్ళు మోర్ బెస్ట్ ఫస్ట్ కోచ్ ఫర్ ఏ స్టూడెంట్కైనా కూడా. సో వాళ్ళు ఎంత ట్రైన్ చేస్తే అంత అడ్వాంటేజ్గా ఉంటుంది. సో వాలీబాల్ అనేది ఎక్కడూ కూడా రూరల్ లెవెల్లో ఎక్కువ వచ్చేది. సో ఎప్పుడూ కూడా ఎప్పుడైనా రూరల్ ఏరియాస్ నుంచి ఎక్కువ మంది వచ్చే ప్లేయర్స్, ఈవెన్ మైసెల్ఫ్ ఎవరైనా కూడా రూరల్ ఏరియాస్ నుంచి ఎక్కువ వస్తారు కాబట్టి చూసే వాళ్ళకి కూడా అది చాలా ఇంట్రెస్టింగ్గా కనపడుతుంది. సో ఆడటానికి కూడా ఎక్కువ, ఎందుకంటే వేరే గేమ్స్లో కాస్ట్లీగా ఉండే గేమ్ కూడా కాదు అది. సో ఇట్ విల్ బి వెరీ ఈజియర్. ఏంటంటే ప్రతి స్కూల్లోనూ ఏమున్నా లేకపోయినా వాలీబాల్ కోర్ట్ అనేది ఉంటుంది. ఏ ఊరికి వెళ్ళినా కూడా ప్రతి స్కూల్లో ఉంటుంది. సో దట్ వాళ్ళు వెళ్ళి చూడటానికి వాలీబాల్ ఆడుకోవడానికి చాలా ఈజీ ఉన్న ఫెసిలిటీ వాలీబాల్.